చేపల పులుసు తినొచ్చింది మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడిని కలిసి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? అంటే ఈ చిల్లర, అంటే ఈ తొండి రాజకీయము తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం తిండి రాజకీయం చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడును అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది, అది ఏం చిల్లర మాట? అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది, ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీలు, ఒక పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లనే రాసుకున్నా విని, మొత్తం ఒక పేజ్ అయింది, ఇక సెకండ్ పేజీలోకి పోతున్నాను.